ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే డిఎస్సి మీద వివాదం నడుస్తుందని చెప్పాలి. వరుసగా కూడా నిరాహార దీక్షలు, ర్యాలీలు అంటూ ఇటు ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క డిఎస్సి మీద పెద్ద దుమారం ఎరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. అయితే తాజాగా నారా లోకేష్ ఈ యొక్క డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద ఆయన రాజీనామా చేయాలంటూ కూడా వైసీపీ డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో డాలర్ దివాకర్ రెడ్డి ఏ పర్పస్ కింద లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు దివాకర్ ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి ఈ డిఎస్సి మీద నైతిక బాధ్యత లోకేష్ వహించి ఆయనే తప్పుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తున్నారు? వైసీపీ నాయకులందరికీ కూడా ఏ పని పాట లేకుండా, ఏ ఒక్క బాధ్యత లేకుండా, ప్రజలు ఏమనుకుంటారని కూడా తెలియకుండా వాళ్ళు ఇంకా కూడా 2019-2024 వరకులో ఉన్నటువంటి మూడ్లోనే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో నుంచి బయట రావాలా. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని వైసీపీ నాయకులందరూ కూడా రిజైన్ చేయి అంటారు. అసలు మా నాయకుడు ఎందుకు రిజైన్ చేయాలా? ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టి లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన దానికి రిజైన్ చేయాలా? లేదంటే ఈరోజు గత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో వైసీపీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా గంజాయి ఇచ్చి గంజాయి బానిసలో పడిన దానికోసం అవన్నీ కాదని చెప్పి ఈరోజు మా నాయకుడు స్టూడెంట్స్కి అందరూ కూడా మంచి భోజనం పెట్టి, మంచి బుక్స్ ఇచ్చి, మంచి స్టేషనరీ ఇచ్చి, ఈరోజు అమ్మఒడి లెక్కన డబ్బులందరికీ ఇచ్చి స్టూడెంట్స్ అందరూ కూడా డిజిటల్ క్లాసులు పెట్టి దానికోసం రిజైన్ చేయాలా? ఈరోజు ఎక్కడ ప్రపంచంలో లేనంత ఘనత, ప్రపంచంలో ఎవరు సాధించినటువంటి విజయాన్ని ఈరోజు గూగుల్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దానికి రిజైన్ చేయాలా? ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కావచ్చు, ఎల్జీ కావచ్చు, ఎన్నెన్నో కంపెనీ ఈరోజు తిరుపతి జిల్లాకి ఎవరు ఊహించేటువంటి తిరుపతి జిల్లాకు తీసుకొచ్చిన కోసం రిజైన్ చేయాలా? నేను ఒకటి అడుగుతున్నా వైసీపీ నాయకుల్ని, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ అందరూ ఎమ్మెల్యేలు, మీ అందరూ ఎంపీలు మీరు రిజైన్ చేయండి. మీరు బై ఎలక్షన్కి రండి. మీకు దమ్ముంటే ప్రజలు మీ పక్కన నిలబడతారా, ఎన్డీఏ కూటమి పక్కన నిలబడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈరోజు ఆ రోజు తెలుస్తుంది మీకు నిజంగా తప్పు చేసింది మీరా, మేమని తెలుస్తుంది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాత్రి పౌలు కష్టపడి ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రి అనక పొగలనక ఈరోజు రాష్ట్రాలు, దేశాలు మొత్తం తిరిగి ఈరోజు ఎన్నో లక్షలాది కోట్ల ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడి తీసుకొని వస్తూ ఉంటే నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. కనీసం ఏ విధంగా ఏం మాట్లాడుతూ ఆలోచించరు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, మీకు డైరెక్ట్గా ఇచ్చే ఛాలెంజ్ ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అందరూ ఎట్లా మీరు అసెంబ్లీకి రావట్లేదు, మీకు ప్రజలపైన ఏం పోరాటాలని కూడా లేదు, ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే పోస్టులు, మీకు ఎంపీ పోస్టులు డైరెక్ట్గా మీరు రిజైన్ చేయండి. ఈరోజు రిజైన్ చేసి బై ఎలక్షన్ రండి. ఆ రోజు తేల్చుకుంటాం మీరా ఎన్డీఏ కూటమి అనేది మేము తేల్చుకొని మీ ఎలక్షన్కి వస్తాం. కాబట్టి ఇంకొకసారి కానీ ఎవరైనా కానీ మా యువ నాయకు నారా లోకేష్ గారిని కానీ రిజైన్ చేయని చెప్తే మాత్రం ప్రజలే మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పి రోజు ఖచ్చితంగా వస్తా అని చెప్పి నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. ప్రధానంగా వైసీపీ చేపట్టినటువంటి నిరాహార దీక్షలో కావచ్చు, ర్యాలీలో కావచ్చు, పెద్ద ఎత్తున యువతంతా కూడా పాల్గొంటున్నారు. ఇది నిదర్శనమే. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవలకు ఆ యొక్క సపోర్ట్గా జరుగుతున్నటువంటి మద్దతును చూస్తేనే అర్థమవుతుంది ఎంత వ్యతిరేకత ఉంది అన్నది కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటే ఈరోజు మీరు చూడండి, వాళ్ళు చేసిన ర్యాలీలు కావచ్చు, రాస్తారోలు కావచ్చు, అక్కడ ఎవరు కూడా యువత రావట్లేదు, ఎవరు రావట్లేదు. వాళ్ళు ఓన్లీ పెయిడ్ బ్యాచ్ని పిలుచుకుంటున్నారు. వాళ్ళ పార్టీలో ఎవరైతే ఉండారో వాళ్ళకి సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పిలిపించుకొని చేసుకుంటారు. మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడే కింద బ్లూ షీట్, గ్రీన్ షీట్లు వేసేసి, డిజిటల్ వేసేసి గ్రాఫిక్స్లతో మనం జనాలను చూపించిన రోజుల్లోనే ఈరోజు ఎలా చేస్తారని ప్రజలందరూ తెలిసి ఈరోజు ప్రజలందరూ కూడా జంజీ కిడ్స్ కావచ్చు, మొత్తం యువత కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, మహిళలు కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు. ఎన్డీఏ కూటమి చేసే డెవలప్మెంట్ చూసి ప్రతి ఒక్క గడప కూడా ఆనందంగా, చిరునవ్వుతో, సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే వైసీపీ నేతలు నారా లోకేష్ రిజైన్ చేయాలన్నటువంటి అంశం మీద తీవ్రస్థాయిలో డాలర్ దివాకర్ రెడ్డితో మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు రిజైన్ చేయాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు రిజైన్ చేయాలా, లేకపోతే యువత నిరుద్యోగం ఉన్నటువంటి వారికి ఉద్యోగం కల్పించినందుకు రిజైన్ చేయాలంటూ కూడా డాలర్ దివాకర్ రెడ్డి నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.